సభాధ్యక్షులు అలాగే పిసిసి అధ్యక్షురాలైన షర్మిలాజీ గారు మరియు వేదికను అలంకరించిన ఎక్స్ ఎంపీస్, ఎక్స్ మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్స్ మరియు ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్న మాణిక్యం ఠాగూర్ గారు మరియు ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75 జన్మదిన సందర్భంగా ఆయన వచ్చిన అభిమానులకు అందరికీ నమస్కారం. ఆప్ సబ్కో మేరా సలాం. మిత్రులారా, అందరూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళకున్న సంబంధాలు చెప్పుకున్నారు. నాది కూడా నాకు 1985లో లైట్గా పరిచయం అయింది. నేను అప్పుడు యూత్ కాంగ్రెస్, కానీ 89లో నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లో అప్పుడు ఎక్కువ సంబంధం మాకు పెరిగింది. ఆయనతో చాలా నేర్చుకునేది అవకాశం దొరికింది. దాని తర్వాత 2004లో ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి, నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు దాదాపు 4 శాఖలు ఇచ్చినారు. పవర్ మినిస్టర్, కోల్, ఎన్ఆర్ఐ, ఐఎన్పిఆర్, వక్ బోర్డ్, ఉర్దూ అకాడమీ లాంటి మంత్రులతో సహా కడప ఇన్ఛార్జ్ అండ్ హైదరాబాద్ రాజధాని ఇన్ఛార్జ్ చేసిన ఘనత ఆయనది. 2-3 సంఘటనలను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు హైదరాబాద్ అంతా డెవలప్మెంట్ అయిందంటే బికాజ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, ఆయన ఒక ప్లానింగ్, ఎలా హైదరాబాద్కు, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి చేయాలని. ఇవాళ ఉన్న ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్, నెహ్రూ గారి ఔటర్ రింగ్ రోడ్కు ఆయన ప్లాన్ వేసింటే ఇవాళ హైదరాబాద్కు లైఫ్ లైన్ ఉంది. ఇవాళ హైదరాబాద్ మొత్తం చుట్టూ ఇంటర్నేషనల్ సిటీగా మారుతున్నారంటే బికాజ్ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒక ఆలోచన విధానంతో ఈరోజు ఈ సిటీ డెవలప్ అయింది. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో అప్పుడున్న ప్రభుత్వంలో ఆయన ఓఆర్ఆర్కు కేవలం 60 కిలోమీటర్ ఓఆర్ఆర్గా చేసినారు. 60 కిలోమీటర్స్ రేడియస్లో 6 లేన్ 6 లేన్స్తో ఆయన డిజైన్ చేసినారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళతో పిలిచి ఏం మ్యాప్ అయ్యేది అన్నారు. సార్ ఇది ఉంది, అది ఉంది అన్నారు. ఆ ప్లాన్ తీసుకొని పారేసి ఇదంతా కాదు, 12 రోడ్లు కావాలా, 6 ఇక్కడ 4+2 4+2 12. అది రోడ్డు కూడా 60 కిలోమీటర్ కాదు, 159 కిలోమీటర్ వితౌట్ సిగ్నల్, ఇండియాలో ఎక్కడ లేనంత రోడ్డుకి తయారు చేయండి అని ఆయన ఆదేశాలు ఇస్తే అధికారులంతా నా రూమ్కి వచ్చినారు. ఇట్లా సాధ్యమవుతుంది సార్? సాధ్యమేనా? 60కు ఒక 30-40 కిలోమీటర్ పెంచుదాం, కానీ 60కు 160 కిలోమీటర్ చేయమంటున్నారు అన్నారు. నేనన్నా ఆయన చేయమన్నారు, చేసుడు అంతే మన బాధ్యత. ఇవాళ ఆయన మొండి పట్టు అంటుండే కదా, ఉడిమి పట్టు. అట్లా రాజశేఖర రెడ్డి గారు ఏదైనా తలుచుకుంటే అది సాధిస్తాడు, ఓ హాసిల్ కరికే రైతే. అలాంటిది ఆయన ఇవాళ హైదరాబాద్లో ఇవాళ 160 కిలోమీటర్ వితౌట్ సిగ్నల్ రోడ్ ఉన్నది అంటే బికాజ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒక ఆలోచన. ఇది సింపుల్. అలాగే ముస్లిం రిజర్వేషన్ అప్పుడు కొంతమంది రిజర్వేషన్ ఇద్దాం వద్దు అని రాజశేఖర రెడ్డి గారు అన్నారు, నో, ముస్లిం చాలా బీదగా ఉన్నారు, బహుత్ గరీబ్ హై, వాళ్ళను రిజర్వేషన్ మనం తప్పనిసరిగా ఇవ్వాలా. ఎంత ఇద్దామని 5% రిజర్వేషన్ ఇద్దామని ప్రభుత్వం వచ్చినాక 56 రోజుల్లోనే రిజర్వేషన్ ప్రకటించిన 5%. దాని తర్వాత బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ కోర్టుకు పోయినారు. ఆ కోర్టులో కొట్టేసి అన్నారు, సుప్రీంకోర్టులో ఇందిరా సాహ్ని జడ్జ్మెంట్ ప్రకారంగా 50% క్రాస్ కావద్దు, ఇప్పుడు 50% 46 ఉంది, 5 ఏది కలిపితే 51 అవుతుంది, కాబట్టి 1% తగ్గించుకోండి. బీసీ కమిషన్ రిపోర్ట్ లేదు, మైనారిటీ కమిషన్ తీసి బీసీ కమిషన్ వేయండి. మతపరంగా కాదు, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్కి రిజర్వేషన్ చెందాలని 3 కండిషన్లతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చీఫ్గా ఇచ్చినారు. దాన్ని పాటించి వితిన్
6 monthsలో మళ్ళీ ప్రవేశపెట్టి 4% రిజర్వేషన్ వల్ల ఈరోజు నేను ప్రౌడ్గా ఇక్కడ చెప్పగలుగుతున్నాను, ముస్లిం సమాజంలో 20 లక్షల విద్యార్థులు ఇవాళ ఉన్నత విద్య చదువుకొని డాక్టర్స్, ఇంజనీర్, ఎంబీఏ, ఎంసీఏ ఆల్ ఎడ్యుకేట్స్ అయినారంటే బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగా ప్రవేశపెట్టిన ఈ 4% ముస్లిం రిజర్వేషన్ కోటా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కంబైన్ నడుస్తుంది. దానికి ఒకసారి అమిత్ షా గారు వచ్చి ఛాలెంజ్ చేస్తారు, హమ్ ఆయంగే తో రిజర్వేషన్ హమ్ నికాల్ దింగే అంటాడు. ఆయన ఇంకో మోదీ గారు వచ్చి ఆయన ప్రధానమంత్రి అంటారు, ఈ ముస్లిం కోటకు హమ్ ఖతం కర్ దింగే అన్నారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేరు. కానీ ఆయన ఇచ్చిన సలహాలు, ఆయన ఇచ్చిన చట్టాల్లో ఎంత మజబూత్ చట్టాలు ఉన్నాయంటే ఇవాళ సుప్రీంకోర్టులో ఇవి ఇష్యూస్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. కాబట్టి మోదీ గారు ఏం చేయలేరు, అమిత్ షా కూడా చేయలేదు. मैं मुस्लिम भाइयों से ये कहता हूँ, मेरे भाइयों, हम जब तक इस ज़मीन पे है अल्लाह और रसूल के बाद वैएस राजशेखर रेड्डी को मत भूलिए. वैएस राजशेखर रेड्डी थे जिसने आज आपके घरों में आज रोशनी बताई, हर घर में एक दिया जलाया, हर घर में एक तालीम की रोशनी का रास्ता बताया. ఈ రోజు లాస్ట్ ఇయర్ ఒకటే ఫిగర్ చెప్తాను, 2023 అండ్ 24లో हमारे షర్మిలాజీ గారు కూడా మీరు వినాలా. 2023 తెలంగాణ చెప్తున్నాను, అలాగే ఆంధ్ర చెప్తాను. 2023-24లో ఎంబీబీఎస్ సీట్లో 1124 సీట్స్ ఫ్రీ సీట్స్, 4% రిజర్వేషన్లో. అలాగే ముస్లింకు 6 కాలేజీలు ఇచ్చినారు. షాదాన్ కాలేజ్, అలాగే విఆర్కే ఉమెన్ మెడికల్ కాలేజ్, మీ కడపలో ఇక్కడ ఫాతిమా మెడికల్ కాలేజ్, ఇక్కడ విజయవాడలో నిమ్రా మెడికల్ కాలేజ్, అలాగే షాజ్ మెడికల్ కాలేజ్. అట్లా ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేకుండా ముస్లిం సోదరులకు మైనారిటీ 6 మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి. 6 మెడికల్ కాలేజీలు ఇచ్చి 56 ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఇది మామూలు కాదు. దానివల్లనే కదా ఇక్కడ ప్రతి ఇంట్లో ఎవరైనా చదువుకున్న అబ్బాయి ఉన్నాడు, ఇంజనీర్, డాక్టర్ ఉన్నారంటే బికాజ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి మహానుభావుడు మనకు మంచి గిఫ్ట్ ఇచ్చి దానివల్ల అభివృద్ధి చేయమని మనకు అవకాశం ఇచ్చినారు. అలాగే మన హైదరాబాద్లో ఇలా డ్రింకింగ్ వాటర్ సమస్య లేదు, కొండల సమస్య లేదు. ఎందుకు లేదంటే మనకు మంజీరా వాటర్, గండిపేట్ వాటర్ కాకుండా, కృష్ణా వాటర్కు కాకుండా మన గోదావరి నుంచి 10 టీఎంసీ వాటర్, 15 టీఎంసీ వాటర్ అడిషనల్గా గోదావరి వాటర్ తీసుకొచ్చినారు. అంటే ఇప్పుడు ఉన్న దానికి డబుల్గా చేసి పర్మనెంట్గా హైదరాబాద్కు 30 సంవత్సరాల వరకు డ్రింకింగ్ వాటర్ సమస్య రావద్దని ఆ కార్యక్రమం తీసుకొచ్చినారు. ఇవాళ హైదరాబాద్ మెట్రో ఎవరిది? ఇది బ్రెయిన్ చైల్డ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. హైదరాబాదులో మెట్రో రైల్ రావాలా, హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ రావాలా, మూసీ నదిలో క్లీన్ మూసీ నది కావాలా, ఇవి అన్నీ హైదరాబాదే కాకుండా వైజాగ్ కానీ, తిరుపతి కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకురావడం కానీ. నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి హైదరాబాద్ చెప్పాను. నాట్ ఓన్లీ హైదరాబాద్, మొత్తం యావత్ రాష్ట్రానికి ఆయన ఇవాళ బతికి ఉంటే భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్టేట్ ఉండేవాళ్ళు అని నేను ఛాలెంజ్గా చెప్తున్నాను. ఓ అగర్ జిందా रहते तो ये स्टेट हिंदुस्तान में नहीं, दुबई विबई जैसे स्टेट से बराबर कंपटीशन करता था. तो बहरहाल हमारे साथ बहुत गहरे ताल्लुकात थे और हम आज भी समझते हैं. हमारे घर में भी जाओ कभी भी सो फोटो मिलेंगे వైఎస్ రాజశేఖర రెడ్డి के हमारे. ఇవాళ ఇంతమంది విద్యార్థులకు 4% జాబ్స్ దొరికినాయి. ఎంతోమంది వస్తూ ఉంటే పోతూ ఉంటే చెప్తారు, షబీర్ సాబ్ నేను ఇవాళ ఎస్పీ కర్నూలు ఒకసారి నేను పోతూ ఉంటే కర్నూలు ఆగిన, అక్కడ కలిసి చెప్తుండే, సార్ నేను 4% రిజర్వేషన్ ఫస్ట్ బ్యాచ్ ఉంది, నేను ఎస్పీ కర్నూలుగా ఉన్నాను ఖాదర్ బాషా అని సల్యూట్ కొట్టే. ఆ దినం ఎంత ఆనందంగా అయిపోతుంది. एक मुसलमान हमारा आदमी, एक कांस्टेबल के जैसे आदमी आज एसपी आईपीएस कंफर्म और यहाँ पर कर्नूल जैसे इतने बड़े डिस्ट्रिक्ट का एसपी बन रहे हैं. అలాంటి ఎన్నోసారి నాకు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ పోయినా అడుగుతారు, షబీర్ సాబ్ आपके వైఎస్ రాజశేఖర రెడ్డి రిజర్వేషన్తో ఇవాళ డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా ఎన్నో చెప్తారు. చాలా మంచి సందర్భంలో ఇవాళ 75 సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఇవాళ కూడా మాకు ఏదైనా ఉంటే వైఎస్ గారు కనిపిస్తూనే ఉంటారు.
अरे ऐसा दिखता है कि अभी जिंदा है వైఎస్ రాజశేఖర రెడ్డి है, यहाँ जमीन पे नहीं है लेकिन हमारे दिलों में है। మా గుండెలలో ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి। जब तक चांद सूरज रहेगा వైఎస్ आपका नाम रहेगा। जय हिंद। नाम रहेगा। जय हिंद। नाम रहेगा। जय हिंद।